హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో ఏంటి అంటే రేపే వినాయక చవితి కదండి. సో మనం ఇంట్లోనే పసుపు వినాయకుడిని ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం పసుపు వినాయకుడిని రెడీ చేయాలంటే మనకి ఏమేమి కావాలనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పసుపు, మైదా, పంచదార అండ్ పచ్చిపాలు అయితే కావాలండి. ఇక్కడ నేను పసుపు అయితే పావు కప్పు తీసుకున్నాను, అలాగే మైదా కూడా పావు కప్పు అయితే తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకసారి ఒక దగ్గర మిక్స్ చేసుకున్న తర్వాత పాలు అయితే ఉంటాయి కదా, అవి పచ్చి పాలు తీసుకోవాలన్నమాట. కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని అయితే ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలా మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే అనమాట. 1 స్పూన్ షుగర్ యాడ్ చేసాం కదండి ఇందులోకి. ఆ షుగర్ మాత్రం డైరెక్ట్గా అలాగే వేయకుండా దాన్ని కొంచెం మిక్సీ పట్టాలన్నమాట. కొంచెం మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టినట్లయితే మనకి కొంచెం ఈజీగా వస్తుందన్నమాట. సో మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పాలు అనేది మొత్తం డైరెక్ట్గా పోయకుండా కొంచెం పోసుకున్నట్లయితే మనకి ఈజీగా కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, తొందరగా అవుతుంది అన్నమాట. సో మొత్తం అయితే ఇలా కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఈ పిండితో వినాయకుడికి కావాల్సిన షేప్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఏమేమి షేప్స్ ఉంటాయి కదా వినాయకుడి కాళ్ళు, చేతులు, అవైతే దానికి సరిపడే పిండితోనైతే షేప్స్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వినాయకుడు చేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా రెడీ కూడా అయిపోతుంది. ఫస్ట్ వినాయకుడికి బేస్ కోసం అయితే పెట్టుకోవాలండి. ఇది మీడియం సైజులో చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. వినాయకుడు కొంచెం పెద్దగా ఉంటాడు కాబట్టి ఇది కొంచెం వినాయకుడికి కింద బేస్ కోసం అన్నమాట. బేస్ ఇది పెట్టుకున్నట్లయితే వినాయకుడు పడిపోవడం కానీ అట్లా ఏం జరగదు కాబట్టి నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత వినాయకుడి స్టమక్ అండ్ లేదంటే బాడీ కోసం అన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా మనం చేయడం వల్ల కదలకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట వినాయకుడు. సో ఇది పెట్టుకున్న తర్వాత మనం ఖచ్చితంగా వెనకాల సైడ్ అయితే మనం కిందికి ఇలా అనాలి. ఇంకా ఆయిల్తో కానీ లేదంటే వాటర్తో అనుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, కొంచెం నా హ్యాండ్ని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ పడడం వల్ల కొంచెం హ్యాండ్ మొత్తం అలా అయిపోయింది కాబట్టి కొంచెం హ్యాండ్ని ఇగ్నోర్ చేసి వినాయకుడిని ఎలా రెడీ చేస్తున్నానో అదైతే చూసేయండి. అయిన తర్వాత ఇక్కడ నేను వినాయకుడికి లెగ్స్ పెడుతున్నాను. అవి మనము వీ షేప్లో ముందే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా హ్యాండ్స్ లెగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ వినాయకుడికి హెడ్ పెడుతున్నాను. అలాగే మనము వినాయకుడికి లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అవన్నీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా వెనకాల సైడ్ ఇలా బ్యాక్ సైడ్ ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే వినాయకుడు అనేది స్టిఫ్గా వస్తాడు. అండ్ ఇక్కడ నేను తొండం కూడా పెట్టాను. అండ్ వినాయకుడు మొత్తం రెడీ అయిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఇంతకుముందు కూడా ఎప్పుడు చేయలేదు. నేను చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో. సో కొంచెం నేను కెమెరాకి వెనకాల సైడ్ ఉండి రెడీ చేయడం వల్ల కొంచెం అటు ఇటు అయిపోయింది, కానీ వినాయకుడు ఫైనల్గా అయితే చాలా మంచిగా వచ్చాడు. అండ్ చెవులు కూడా నేను ఇలా పెట్టుకున్నాను. ఫైనల్గా వినాయకుడు అయితే ఇలా రెడీ అయిపోయాడు. ఇలా చూస్తే కొంచెం సింపుల్గా అనిపించింది అని చెప్పేసి నేను ఐస్ కూడా పెడదామని చెప్పి ఐస్ అయితే నేను మిరియాలు అయితే తీసుకున్నాను. ఐస్ కోసం అయితే 2 మిరియాలు తీసుకొని వాటి ఫేస్ మీద అటొకటి ఇటొకటి ఐస్ అయితే పెట్టానండి. ఈ ఐస్ పెట్టిన తర్వాత వినాయకుడి లుక్ అయితే చేంజ్ అయిపోయింది కదా, చాలా బాగున్నాడు కదా. నాకైతే ఐస్ పెట్టిన తర్వాత మంచిగా అనిపించింది. అలాగే వినాయకుడిని ఇంకొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి వినాయకుడికి అయితే నామాలు కానీ హ్యాండ్ పైన స్వస్తిక్ అట్లా రాశాను అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఎలుక మెయిన్ కదండి వినాయకుడి వాహనం ఎలుకనే కదా. సో అది కూడా సైడ్కి రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి కూడా సింపుల్గా ఉండకూడదు అని చెప్పేసి దానికి కూడా 2 ఐస్ అయితే పెట్టాను. అలాగే ఇక్కడ కొంచెం నా దగ్గర ఉన్న కొంచెం మెటీరియల్స్తో అయితే వినాయకుడిని అయితే ఇలా రెడీ చేశానండి. చాలా బాగుంది కదా. ఫైనల్గా మొత్తం రెడీ చేసిన తర్వాత మనం ఇంట్లోనే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇది అంత పెద్ద టైం అనేది ఏమీ పట్టదు కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వినాయక చవితి రెడీ చేసుకుని మన పూజలో ఈ వినాయకుడు ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. అలాగే మన చేతితో చేస్తాం కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మెయిన్ లడ్డు కూడా కదా. సో నేను అదే పిండితోని లడ్డు కూడా రెడీ చేశాను. కాకపోతే దానికి కొంచెం నా దగ్గర కలర్స్ ఉండే అనమాట. ఆ కలర్స్తో అయితే వైట్గా అయితే చేశాను. తర్వాత ఇక్కడ వినాయకుడికి కాళ్ళకు కూడా కొంచెం ప్లెయిన్గా అనిపించేసరికి కాళ్ళ దగ్గర ఫైనల్గా వినాయకుడిని అయితే రెడీ చేశానండి. ఇంతకు వినాయకుడు ఎలా వచ్చాడు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వినాయకుడు చూడడానికి చాలా బాగున్నాడు కదా. నాకు కూడా
చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ఇలా రెడీ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.